దేవునికి స్తోత్రము. ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 19వ అధ్యాయం 4వ వచనం. పిలాతు మరలా వెలుపలికి వచ్చి, ఇదిగో ఈయన యందు ఏ దోషమును నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ యొద్దకు వెలుపలికి తీసుకొని వచ్చుచున్నానని వారితో అనెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు మీ జీవితాల్లో నమ్మదగినటువంటి దేవుడిగా ఉన్నటువంటి మన ప్రభు, మన రక్షకుడు ఇక ముందు కూడా అలాగ ఉండబోతున్నాడు. ఇప్పటి వరకు సహాయం చేసిన దేవుడు ఇక ముందు కూడా సహాయం చేయబోతున్నాడు. మన పితరులు సేవించినట్టు అదే దేవుడిని మనం సేవిస్తున్నాం. ప్రజలు మారారు కానీ ప్రభువు మారలేదు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుణ్ణి మనం సేవిస్తున్నాం. పరిస్థితులు మారుతున్నాయి కానీ ప్రభువు మారలేదు. ప్రభు ఎంతైనా నమ్మదగిన వాడు. దేవుని స్తోత్రం. ఆయన కరుణానిధి, లేకపోతే కరుణా సాగరుడు, కరుణ అనేటువంటి సముద్రం లాంటి వాడు ఆయన. దేవుని స్తోత్రం. మంచి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఈ దేవుణ్ణి మనం కనుగొనలేదు, ఆయనే మనల్ని కనుగొన్నాడు. మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు కానీ నేనే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను అని యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసు ప్రభు తన శిష్యులతో చెప్తాడు. మనం ఏర్పాటు చేసుకుంది కాదు. చాలామంది ఉన్నారండి, వాళ్ళలో ఏనే నేను ఎన్నుకున్నాను, ఫలాందాన్ని ఎన్నుకున్నాను అని కాదు. ఆయన నిన్ను హీ హ్యాస్ చోజన్ యూ, ఆయనే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. సరే, దేవుని స్తోత్రం. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు ఏంటి అనేటువంటి విషయాలకు మనం వెళ్ళలేదు. మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 4వ వచనం. గత ఎపిసోడ్లో కూడా యోహాను సువార్త 19వ అధ్యాయం 4వ వచనం నుంచి మనం ఆలోచించాం. అధిపతి అర్థం చేసుకున్న విషయాలు, అనగా పిలాతు అనేటువంటి అధిపతి అర్థం చేసుకున్న విషయాలు, అనగా యేసులో ఏ దోషం లేదని, అంతేకాకుండా యేసు ప్రభువుని ఎందుకు అప్పగించారు, అప్పగించడానికి కారణం వాట్ వాస్ ద రీజన్ బిహైండ్ ద హ్యాండ్ ఓవరింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అంతేకాకుండా మనం ఆలోచించిన గత ఎపిసోడ్లో, అనగా నిన్నటి ఎపిసోడ్లో ఆలోచించిన విషయం, తన యొక్క నిష్ప్రయోజకత్వం, దాటిపోయింది ఇక నా వలన కాదు అని చేతులు ఎత్తేసిన పరిస్థితి, చేతులు కడుక్కున్న పరిస్థితిని గురించి అతడు అర్థం చేసుకున్నాడు. మన లిమిట్ని మనం ఎరగాలి కాబట్టి గత ఎపిసోడ్లో వాటి గురించి మాట్లాడుకున్నాం. ఈ సమయంలో లేకపోతే 19వ అధ్యాయం 4వ వచనాన్ని ఆధారంగా చేసుకొని ఏ దోషము లేనటువంటి యేసు, ఆయనలో ఏ దోషము లేదు, హీస్ క్రిస్టల్ క్లియర్, పారదర్శకత కలిగినటువంటి ప్రభు, అనగా హీజ్ అ ట్రాన్స్పరెంట్ లార్డ్, తెరవబడిన పుస్తకము లాంటి వాడు, అనగా ఓపెన్గా ఉన్నవాడు, క్లోజ్డ్గా ఉండి మిస్టీరియస్గా ఉన్నప్పటికీ కూడా, మర్మాత్మకంగా ఉన్నప్పటికీ కూడా ఆయన మరుగు చేయబడిన వాడు కాదు. మర్మాత్మంగా ఉన్నప్పటికీ కూడా ఆయన మలినాన్ని కలిగి ఉన్నవాడు కాదు. దేవుని స్తోత్రం. ఈ యేసును గురించి ఏ దోషము లేనటువంటి యేసు. ఆయన మీద దోషాలు మోపారు కానీ ఆయన దోషం చేయలేదు, ఆయనలో దోషం కనుగొనలేదు. ఆయనలో దోషము కనుగొనలేకున్నట్లు ఆయన తెలివిగా ప్రవర్తించాడని కాదు, ఆయన మామూలుగానే ప్రవర్తించాడు. ఆయన ఏదో ఓవర్ స్మార్ట్గా ప్రవర్తించాలని ప్రయత్నం చేయలేదు. ఆయన సింపుల్గా బిహేవ్ చేశాడు. ఇంతకుముందు ఎలా ఉన్నాడు ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు, నార్మల్గా ఉన్నాడు. నార్మల్ బిహేవియర్, అబ్నార్మల్ బిహేవియర్ కాదు, నార్మల్ బిహేవియర్లో ఉన్నాడు. ఏ దోషము లేనటువంటి యేసు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం గమనిస్తే, నాలో పాపం ఉందని ఎవరైనా మీలో ఎవరైనా స్థాపిస్తారా అని ఛాలెంజ్ విసిరాడు. అది జరిగిన 1 సంవత్సరానికో 2 సంవత్సరాలకు కూడా ఎస్, ఆ రోజు ఏదో మీరు దేవాలయం దగ్గర సవాలు విసిరారు కదండి, అప్పుడు నేను లేను, లేకపోతే నాకు ఆధారం దొరకలేదు, నేను ఈరోజు ప్రూవ్ చేస్తాను అని కొన్ని లక్షల మందిలో ఎవరూ ప్రూవ్ చేయలేని పరిస్థితి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు యేసు ప్రభు ఎలాంటి వాడు అని. 10,000లో సుందరుడు, 10,000 కాదు 10 లక్షల మందిలో కూడా, 10 కోట్ల మందిలో కూడా ప్యూర్, హీ ఈజ్ ప్యూర్. ఏమాత్రం మాలిన్యము
కలిగి ఉండనివాడు, కలుపుకోలేనివాడు, తనలో అన్నిటిని కలుపుకునేవాడు కాదు, నిషిద్ధమైన వాటిని నిషిద్ధంగా భావించేవాడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. దే ఆర్ సో డిఫరెంట్. యోహాను సువార్త 18వ అధ్యాయం మన ధ్యానాల్లోకి వెళ్ళినప్పుడు చివరి ధ్యానంలో 30వ ధ్యానంలో మనం ఆలోచించాం, ఆయన భిన్నమైన వాడు. హీ వాజ్ ఎ డిఫరెంట్ వన్, డిఫరెంట్ గాడ్, డిఫరెంట్ సేవియర్ అని మనం మాట్లాడుకున్నాం. సరే, దేవునికి స్తోత్రం. మనం లేఖన భాగాల్లోకి వచ్చేద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 4వ వచనం. స్తోత్రం. పిలాతు మరలా వెలుపలికి వచ్చి ఇదిగో ఈయన యందు ఏ దోషమును నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ యొద్దకు వెలుపలికి తీసుకొని వచ్చుచున్నానని వారితో అనెను. And Pilate went out again and said to them, Look, I am bringing him out to you, so that you may know that I find no crime in him. ఆయనలో నేరం, తప్పు లేవు. అనగా యోహాను సువార్త 8వ అధ్యాయములో ఇవ్వబడిన సవాలు పిలాతు విన్నాడని కాదు. పిలాతు కూడా క్రిటిక్గా, విమర్శకుడిగా, హేతువాదిగా యేసులో తప్పు పట్టాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా తప్పు పట్టలేకపోయాడు. దేవదూతల యందు దోషమును తప్పును కనుగొనగలిగిన వాడు వాళ్ళ ముందు నిలబడి ఉన్నాడు. అనేక మందిలో సులభంగా క్రాస్ క్వశ్చనింగ్ చేసి, ఎగ్జామిన్ చేసి నేరాన్ని ఒప్పింపజేయడం అలవాటు వాళ్ళకి. కానీ యేసు ప్రభు విషయంలో అలా చేయలేకపోయారు వాళ్ళు. బరబ్బా విషయంలో అలా చేశారు. కుడివైపున ఎడమవైపున వేలాడుతున్నటువంటి నాన్ కెనానికల్ గాస్పల్స్, లేకపోతే అప్రమాణిక సువార్తల్లో డెస్మస్ అండ్ గెస్మస్ అని చెప్పబడినటువంటి ఆ ఇద్దరు వ్యక్తులు యేసు ప్రభుతో పాటు సిలువ వేయబడిన నేరస్తులు. అసలు ఎందుకు సిలువ వేస్తున్నారు? దానికి ఒక రీజన్ కావాలిగా. అతను ఎందుకు చంపారండి, లేదా అతను ఎందుకు కొట్టారు? రీజన్ కావాలిగా. యేసు ప్రభువుని సిలువ వేయడానికి రీజన్, ఆ రీజన్ విషయంలో కూడా క్లారిటీ లేదు. యూదుల రాజు అని తాను చెప్పుకున్నాడు అని తాను చెప్పుకోలేదు, ప్రజలు చెప్పుకారు. యూదుల రాజు అని మీరు నన్ను చెప్పి పాడి పొగడండి అని యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఆదివారం రోజు అనలేదు. వీళ్ళ ఎగ్జైట్మెంట్ని బట్టి వీళ్ళు చెప్పుకుంది. నీవు రాజువా అంటే ఎస్ నువ్వు అన్నట్లే అన్నాడు. అంతేకాకుండా నువ్వు అన్నట్లే అని కాకుండా యోహాను సువార్త 18వ అధ్యాయంలో 34వ వచనం అంటాడు, యేసు నీ అంతటా నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి చెప్పిద్రా అని అడిగాను. నేను నీ ఓన్గా చెప్తున్నావు ఏంటి? ఇట్స్ యువర్ ఓన్ ఆర్ సంబడి ప్రాంప్టెడ్ యూ టు ఆస్క్ లైక్ దిస్ అని చెప్పబడ్డాన్ని మనం చూస్తున్నాం. మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే, అదే సమయంలో ఆయన చెప్పిన విషయం, ఒకవేళ పిలాతు గారు మీకో, కైసర్ గారికో, హేరోదు గారికో, లేకపోతే ఇంకెవరికైనా రాజ్యం ఉంటే ఉండింది, కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు. ఈజ్ అ డిఫరెంట్ వన్. మీ రాజ్యము భౌతిక సంబంధమైంది, నా రాజ్యము భౌతిక సంబంధమైంది కాదు. మీ రాజ్యము కింద ఉన్నది, నా రాజ్యం పైన ఉన్నది. మీ రాజ్యం అంతరించిపోద్ది, నా రాజ్యం వస్తుంది. మై కింగ్డమ్ విల్ కమ్. నీ రాజ్యము వచ్చునుగాక, వచ్చిపోయిన నీ రాజ్యాన్ని గుర్తించుదుము గాక అని కాదు ప్రార్థన. నీ రాజ్యము వచ్చునుగాక. లెట్ ద కింగ్డమ్ కమ్. రాని, ఆ రాజ్యాన్ని రాని, ఆ రాజును రాని, ఆ రాజ్యం యొక్క ప్రభావం రాని, ఆ రాజ్యం ఏలని అని చెప్పడం అన్నమాట ఆ ప్రార్థన యొక్క ఉద్దేశం. మత్తయి సువార్త 6వ అధ్యాయము, లూకా సువార్త 11వ అధ్యాయంలో యేసు ప్రభు నేర్పించిన పరలోక ప్రార్థనలోని మాటను ఆధారంగా చేసుకుని, నీ చిత్తము నెరవేరునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. ఇవన్నీ వినడానికి బాగానే ఉన్నాయి, కానీ వీటిని మనం లోతుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీటిని అర్థం చేసుకోవాల్సిన విధానంలో మనం అర్థం చేసుకోలేదు. మనకు తెలుసు, కానీ తెలుసుకోవలసిన విధానంలో మనం తెలుసుకోలేకపోయాం. మనం నేర్చుకుంటున్నాం, నేర్చుకోదగిన విధానంలో మనం నేర్చుకోలేకపోతున్నాం. ఇది మనతో ఉన్నటువంటి ప్రాబ్లం. ఇక్కడ మనం ఆలోచిస్తున్న మాటలు మీరు ఎన్నైనా చెప్పండి, నాకు ఈయనలో ఏ తప్పు కనిపించడం లేదు. ఈయన మాటల్లో కానీ, ఈయనను అబ్జర్వ్ చేస్తున్నాడు, కొన్ని గంటలుగా అబ్జర్వ్ చేస్తున్నాడు.
అన్న, కయప వీళ్ళు కూడా ఏదో వాళ్ళ రిపోర్ట్స్ వాళ్ళు ఇవ్వలేదు. అయ్యా పలాని కారణాలను బట్టి మీరు కూడా ఆలోచించండి, మీరు కొత్త కారణాలు కనుగొనండి అని చెప్పి పంపించుండొచ్చు. కానీ వాళ్ళ కారణాలు వీళ్ళకి కరెక్ట్గా అనిపించడం లేదు. అధిపతుల యొక్క కారణాలు, అనేకులైన ప్రజల యొక్క కారణాలు కరెక్ట్గా అనిపించడం లేదు. ఇప్పుడు ఎందుకు సిలువ వేస్తున్నట్లు, ఎందుకు శిక్ష విధిస్తున్నట్లు, దీన్ని మనం జాగ్రత్తగా ఆలోచించాలి. మనం గమనించాలి, ఈ పిలాతు మరీ ఇంత కొండబద్దలు కొట్టినట్టుగా, లేదా బల్లగుద్ది చెప్పినట్లుగా, లేకపోతే నొక్కి ఒక్కానించి యేసు ప్రభు యొక్క నిర్దోషత్వం గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? వీళ్ళిద్దరి మధ్యలో ఏదైనా మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందా? మ్యాచ్ ఫిక్సింగ్ ఏదో జరిగిందన్నట్టుగా కొంతమంది ఏవో క్రైస్తవేతర హేతువాదులు రాశారు. మ్యాచ్ ఫిక్సింగ్ ఏం జరిగేది? వాళ్ళిద్దరి మధ్య నువ్వు నా గురించి చెప్పాను ఏదో ఆయన చెప్పినట్టు ఏదో సంథింగ్ ఇలా చెప్తున్నారు. వీటన్నిటిలో మనం వెళ్ళలేదు. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, టోటల్గా ఎవరు ఆయన మీద నేరము ఫలాంది అని మోపిన వాళ్ళు లేరు. సాక్ష్యాలు అబద్ధ సాక్ష్యాలని తేలిపోయినాయి. కొంతమంది సాక్షులు వచ్చారు, వాడు అబద్ధ సాక్షులని తేలిపోయారు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, ఈ పిలాతుకి ఎలా తెలిసింది? ఎవరూ గుర్తించలేనటువంటి, అంటే ఎవరూ గుర్తించలేదని కాదు, అన్న, కయప అనేటువంటి వాళ్ళు గుర్తించనటువంటి ఆ నిర్దోషత్వాన్ని ఈయన ఎలా గుర్తించగలిగాడు? అనగా యేసు నిర్దోషత్వాన్ని చూసేటువంటి విషయంలో అన్న, కయప అనేటువంటి వాళ్ళు ప్రధాన యాజకులైనప్పటికీ ఆత్మీయ అందులుగా ఉన్నారు. ఇతడు అన్యజనుడు అయినప్పటికీ కూడా ఆయన యొక్క నిర్దోషత్వాన్ని చూసే విషయంలో ఆయన కళ్ళు తెరవబడిన వాడుగా ఉన్నాడు అని మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. దేవుని స్తోత్రం. దేవుడు ఆయన కళ్ళు తెరిచాడని కాదు, హాగరు కన్నులు తెరిచినట్లుగా, ఎలీషా యొక్క పనివాడి కన్నులు తెరిచినట్లుగా, ప్రవక్త అయినట్టు బిలాము కన్నులు తెరిచినట్టుగా తెరిచాడని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. ఆత్మ సంబంధమైన నేత్రాలు ఆయన తెరిచాడు. మన కళ్ళు తెరవబడాలి. యేసు ప్రభువులోని ఎవరికి అర్థం కాని కోణం, కొత్త కోణం, ఆయన ఆంతర్యంలో దాగిన విషయాలు, ఆలోచనలు, సంకల్పాన్ని మనం గ్రహించాలి. మన కన్నులు తెరవబడాలి. నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు గ్రహించున్నట్లు నా కన్నులు తెరువు. మన కన్నులు తెరవబడాలండి. మూయబడాల్సిన కన్నులు కాదు, తెరవబడాల్సిన కన్నులు మనకు ఉండాలి. తెరవబడిన కన్నులు మనకు ఉండాలి. దేవుని స్తోత్రం. ఏదేమన్నప్పటికీ మనం పిలాతు ఎలా చెప్తున్నాడు? ఈయనందు నాకే దోషము కనిపించలేదు. 6వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే, యోహాను సువార్త 19వ అధ్యాయం 6వ వచనం, ప్రధాన యాజకులను బంట్రౌతులను ఆయనను చూచి సిలువ వేయము, సిలువ వేయము అని కేకలు వేయగా, పిలాతు ఆయన యందు ఏ దోషమును నాకు కనబడలేదు, ఆయన యందు ఏ దోషము నాకు కనబడలేదని గనుక మీరే ఆయనను తీసుకొని పోయి సిలువ వేయడని వారితో చెప్పెను. రెండోసారి యోహాను సువార్త 19వ అధ్యాయంలో రెండోసారి ఆయన చెప్తున్నాడు, నాకే దోషం కనబడడం లేదండి. ఒకళ్ళు కనిపించుంటే శిక్ష విధించినవాడిని, కనిపించుంటే సిలువ వేసినవాడిని. మీరింత కేకలేయాల్సిన అవసరం లేదు, మీరింత అరవాల్సిన అవసరం లేదు. తప్పు చేసిన వాళ్ళని ఈ రాజ్యంలో మేము వదిలిపెట్టాం, వాళ్ళు ఎవరైనా కానీ, ఎంతటి వాళ్ళైనా కానీ. అటువంటిది ఈయనలో నాకు ఏ దోషం కనబడకుండా ఇప్పుడు నా పైన అధికారులను అడుగుతారు, యేసు అని ఆయనకి ఎందుకు శిక్ష విధించావు, కారణం ఏంటి అని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? ఆయన ఎందుకు నాకు ఏ దోషం కనబడలేదు. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప సాక్ష్యం, అన్ని జనుడు ఇస్తున్న సాక్ష్యం. ఈ రోజులో క్రైస్తవత్వం గురించి, యేసు ప్రభువుని గురించి అన్ని జనులు సాక్ష్యం ఇస్తున్నారు. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయంలో అన్యజనురాలైన రాహబు అనేటువంటి స్త్రీ ఆమె సాక్ష్యం ఇస్తాం. యెహోవా దేవుడు చాలా గొప్పవాడండి, ఆయన చేసిన కార్యాలు మేము విన్నాం. ఎప్పుడో మీరు ఐగుప్తుని విడిచి వచ్చినప్పుడు, ఎర్ర సముద్రం చేయాల్సిన ఇవన్నీ వింటున్నప్పుడు మా రోమాలన్నీ నెక్కబడుచుకుంటున్నాయి, మాకు ఒళ్ళంతా పులకరింత వస్తుంది అన్నట్టుగా మాట్లాడింది. దేవుని స్తోత్రం. మన దేవుని విలువ మనకు తెలియదు, కానీ మన దేవుని సేవించకుండా ఉన్న వాళ్ళకి ఆయన విలువ, ఆయన గొప్పతనం తెలుస్తుంది. సరే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దోషము లేదని ఎలా చెప్పగలిగాడు?
దోషము ఉండి దోషము లేదని చెప్పడం అబద్ధం. పిలాతు అబద్ధం చెప్పాడని కాదు, పిలాతు వాస్తవమే మాట్లాడాడు. అవును, మనం వాస్తవాలు మాట్లాడాలి, దోషాలని కప్పిపుచ్చకూడదు. ప్రేమ అనేకమైన దోషముల్లో పాపంలో కప్పుతుంది కదా అని యేసు ప్రభు యొక్క పాపాలను కప్పాడని చెప్పడానికి అవకాశం లేదు. అక్కడ ఉంటే కదా కప్పడానికి. లేని వాటిని నువ్వు ఎలా కప్పగలవు? అనగా తన ముందు అనేక మంది నేరస్తులు ఉన్నప్పటికీ యేసు అనేటువంటి పరిశుద్ధుడు తన ముందు ఉండడాన్ని బట్టి కుడివైపున దొంగ మారు మనసు పొందాడు, పశ్చాత్తాపడ్డాడని చెప్తున్నారు. ఆ కుడివైపు దొంగ ఎప్పుడు పశ్చాత్తాపడ్డాడు? సిలువకు ముందు కాదు, సిలువ వేయబడుతూ ఉన్నప్పుడు, సిలువ శిక్ష అనుభవిస్తున్నప్పుడు. సిలువకు ముందు సిలువ తర్వాత కూడా ఆయనలో నిర్దోషత్వమే కనిపిస్తుంది. ఈయన నీతిమంతుడు అని భార్య చెప్పింది, ఈయన నీతిమంతుడు అని శతాధిపతి చెప్పారు. ఇలా వేరు వేరు విషయాలు ఉన్నాయి, మనం వాటిలోకి వెళ్ళలేదు. కానీ మొట్టమొదటిది మనస్సాక్షిని బట్టి అతడు యేసు ప్రభు నిర్దోషి, ఏ దోషం లేనివాడని చెప్పాడు. మన మనస్సాక్షి ఎప్పుడు అబద్ధం చెప్పదండి. అద్దం అబద్ధం చెప్పదంటారు. అద్దం ముందు నిలబడితే మన ముఖమే చూపిస్తుంది కానీ వేరే వాళ్ళ ముఖం చూపించదు. మన మనస్సాక్షి కూడా అబద్ధం చెప్పదు. పిలాతు మనస్సాక్షి పిలాతుకు చెప్పింది, హీ హాస్ నో సిన్, హీ హాస్ నో ఫాల్ట్, హీ హాస్ నో ఎర్రర్. చూడండి ఎంత గొప్ప సంగతం. చాలామంది సువార్త వింటుంటారు, సువార్త ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళు వింటున్నారు. వాళ్ళ మనసులో వాళ్ళకి తెలుసు, వాళ్ళ హృదయం వాళ్ళకి చెప్తుంది ఇది కరెక్టే, వీళ్ళు చెప్పేది కరెక్టే, అంగీకరించు అంగీకరించు. కానీ వాళ్ళు లేదులేండి, కూతురు పెళ్ళి అయిపోయిన తర్వాత, కొడుకు ఉద్యోగం వచ్చిన తర్వాత, లేదండి ఇప్పుడే కాదులేండి మా వాళ్ళు అని ఎన్నెన్నో కారణాలు చెప్పి అవాయిడ్ చేస్తున్నారు. వాళ్ళకి తెలుసు, వాళ్ళ హృదయం చెప్తుంది దిస్ ఈజ్ కరెక్ట్. మన మనస్సాక్షి అనగా చాలామంది వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వాళ్ళు ఉన్నారు, కానీ పిలాతు వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వాడు కాదు. ఆది శతాబ్దంలోనే అనగా ఫస్ట్ సెంచురీలోనే వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వాళ్ళు ఉన్నారు. అదే సమయంలో పిలాతులాగా వాత వేయబడకుండా ఉన్నటువంటి మనస్సాక్షి అనగా నిర్మలమైనటువంటి ప్యూర్ కాన్షియస్నెస్, ప్యూర్ కాన్షియన్స్ కలిగి ఉన్నాడు. మనం కూడా అలాగే ఉండాలి. నిర్మలమైన మనస్సాక్షి ఉందా మనకు? కళంకమైనటువంటి వాత వేయబడిన మనస్సాక్షిలో ఉన్నామా? మొట్టమొదటి విషయం మనం ఆలోచిస్తున్నట్టు విషయము పిలాతు జీవితంలో, పిలాతు జీవితం యొక్క స్టడీ కాదు, యేసును గురించి చెప్పుకుంటున్నప్పుడు పిలాతు యొక్క ప్రస్తావన వచ్చింది. యేసు పిలాతు అక్కడ ఉన్నారు, జీసస్ వర్సెస్ పైలట్. ఏ విధంగా అన్న ఎదుట ఉన్నాడో, కయప ఎదుట ఉన్నాడు, మూడవదిగా ఆయన పిలాతు ఎదుటున్నాడు, నాలుగవదిగా హేరోదు ఎదుటున్నాడు, మళ్ళీ ఐదవదిగా పిలాతు దగ్గరికి వచ్చాడు. మొదటిసారి వచ్చినప్పుడు మొదటిసారి విచారణలో, రెండోసారి విచారణలో, మొదటి 2 సార్లే కాదు ఇంకొక 100 సార్లు విచారణ చేసినా కానీ ఆయనలో నేరమును కనుగొనలేము. ఆయన నేరస్తుడు కాదు. బరబ్బా యొక్క పాపాలను కప్పివేసినటువంటి ప్రజలు, పోనీలేండి బరబ్బాని విడుదల చేసేయండి అని బరబ్బా మీద సానుభూతి చూపిస్తున్నారు, కానీ ప్రజలు యేసు మీద ఎవరు సానుభూతి చూపించకపోవడం విచారకరమని. అంటే యేసు మీద సానుభూతి చూపించాలని కాదు దాని అర్థం. యేసుకు సాగిల పడాలి, యేసు సేవ చేయాలి. సానుభూతి వలన ఏం ప్రయోజనం? అయ్యో పాపం కరోనా వచ్చిందా అని సానుభూతి వలన ఏం ప్రయోజనం? కరోనా సమయంలో ఏదైనా మనకు వీలైనంత సహాయం అందించగలం ప్రాముఖ్యం, కానీ సానుభూతులు ఎవరు కావాలి? సానుభూతులు స్వస్థతలోకి నడిపించలేవు. కానీ అదే సమయంలో కొంతమంది సానుభూతి కోసం, సింపతి కోసం, ఎదుటి వాళ్ళ సింపతి కోసం ప్రయత్నం చేస్తుంటారు. ఒకటి అతని మనస్సాక్షి చెప్పింది, అనేకులతో మనస్సాక్షి చెప్తుంది ఇది సువార్త, ఇది నిజమైన సువార్త, ఇందులో కట్టుకథలు ఏం లేవు, దిస్ ఈస్ గుడ్ న్యూస్ అని చెప్తుంది. జీసస్ ఈజ్ ఎ గుడ్ లార్డ్, జీసస్ ఈజ్ ద ఓన్లీ లార్డ్ అని మనస్సాక్షులు చెప్తున్నప్పుడు మనస్సాక్షి ఇస్తున్నటువంటి ఆ సాక్ష్యాల్ని, సమాచారాన్ని త్రోసివేస్తున్న ప్రజలు ఉన్నారు. ఒకటి, ఏ దోషము లేని యేసు అని డిక్లేర్ చేశాడు అంటే కారణం ఏంటి అంటే, ఒకటి మనస్సాక్షి ఇచ్చిన సాక్ష్యం. రెండవదిగా మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయము 24వ వచనం. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహము ఎదుట చేతులు కడుగుకొని
ఎందుకు ఆయన ఇలా చేశాడు అని మనం కొద్దిగా జాగ్రత్తగా ఆలోచిస్తే, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి, ఈ నీతిమంతుని రక్తం, ఈయనలో నాకే దోషం కనబడలేదు అన్నాడు. హీఈస్ రైచియస్ మ్యాన్, హీఈస్ అ జస్ట్ మ్యాన్. ఈ నీతిమంతుని రక్తం గురించి నేను నిరపరాధిని. రిగార్డింగ్ దిస్ ఇన్నోసెంట్ బ్లడ్ ఆర్ రైచియస్ మ్యాన్స్ బ్లడ్, ఐఎమ్ నథింగ్ అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయం ఏంటి అంటే, పిలాతు ఇలా చెప్పడానికి కారణం ఏంటి? ఎప్పుడు జరగని విషయము ఆ రోజు జరిగింది. ఏంటి ఆ విషయం? అతడు న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు ఒక ఆకస్మికంగా, ఒక అన్ఎక్స్పెక్టెడ్గా ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే భార్య దగ్గర నుంచి వచ్చింది. మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనంలో గమనిస్తే, అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు, న్యాయపీఠం మీద అంటే ఎక్కడ అని మనం ఆలోచిస్తే, యోహాను సువార్త 19వ అధ్యాయము 13. పిలాతు ఈ మాటలు విని యేసును బయటికి తీసుకొచ్చి రాళ్ళు పరిచిన స్థలమందు న్యాయపీఠం మీద కూర్చుండెను. హెబ్రీ భాషలో ఆ స్థలమునకు గబ్బతా అని పేరు. గబ్బతా అనేటువంటి, గొల్గొతాకి తర్వాత వెళ్ళాడు, గొల్గొతాకి ముందు గబ్బతా. ఇక్కడ గమనించాలి, ఎఫతా కాదు, గబ్బతా. అక్కడికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆమె చెప్పిన మెసేజ్ చూడండి, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దండి. ఏమండి, ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, అనవసరంగా ఇన్వాల్వ్ కావద్దు. అంతేకాకుండా ఆమె చెప్పిన మాట, ఈ పొద్దు ఆయన్ని గురించి నేను కలలో మిక్కిలి బాధపడుతున్నానని ఆయన ఎదుగు వర్తమానం పంపాను. నేను మిక్కిలి బాధపడ్డాను అనగా నీతిమంతుడు వచ్చి బాధ పెట్టాడని కాదు. నీతిమంతుడు బాధ పెడితే నీతిమంతుడు కలిగించిన బాధ కాదు, నీతిమంతునికి జరుగుతున్న దాన్ని బట్టి కలుగుతున్న బాధ. నీతిమంతుడు ఎవరిని బాధ పెట్టడు. యేసు ఎవరిని బాధ పెట్టలేదు, యేసునే బాధ పెట్టారు. యేసుకు కలిగిన బాధను బట్టి మనకు బాధ కలుగుతుంది. కరుణామయుడు, చిన్నప్పుడు మేము కరుణామయుడు సినిమా చూసినప్పుడు సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా హాల్ మొత్తం జనాలందరూ ఏడ్చి, గుండెలు బాదుకొని ఏడ్చేవాళ్ళు ఆ సీన్స్, ఆ సన్నివేశాలు చూసి. కానీ తర్వాత కాలంలో ఆలోచిస్తే ఆ సన్నివేశాలు చూసి మారు మనసు పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఎవరు లేరు. అది వేరే విషయంలేండి, సరే వాటిలోకి వెళ్ళలేదు. ఒకటి, మనస్సాక్షి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఏ దోషము లేని యేసును చూశాడు, ఏ దోషము లేని యేసు అని ప్రకటించాడు. రెండోది, భార్య ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, సతీమణి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఆయన ఏ దోషము లేని యేసు అని ప్రకటించాడు. యేసుని వాళ్ళ ముందు అలా ప్రజెంట్ చేశాడు, ఏ దోషము లేనివాడు. మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 14వ అధ్యాయం 54వ వచనం. అనేకులు ఆయన మీద అబద్ధ సాక్ష్యము పలికినను వారి సాక్ష్యములు ఒకదానికి ఒకటి సరిపడలేదు. Although many gave false testimonies against him, their testimonies did not agree with each other. అంటే ఒకరు చెప్పిన సాక్ష్యానికి మరొకరు చెప్పిన సాక్ష్యానికి సంబంధం లేదు, దానికి దీనికి పొంతన లేదు, దానికి దీనికి సంబంధం లేదు, అవి మ్యాచ్ కాలేదు, టాలీ కాలేదు. Their testimonies did not agree with each other. 57. Then some rose up and testified falsely against him, saying, 57లో మనం గమనిస్తే కొంతమంది లేచారంట, లేచి అబద్ధ సాక్ష్యం పలికారు. వాడుక భాషలో కూడా మనం గమనిస్తే 14వ అధ్యాయం 56వ వచనంలో చూసినట్లయితే చాలా మంది, కొంతమంది కాదు, చాలా మంది ప్రతికూలంగా దొంగ సాక్ష్యం చెప్పారు. ప్రతికూలంగా దొంగ సాక్ష్యం చెప్పారు, అనుకూలంగా కాదు, ప్రతికూలంగా. కానీ వాళ్ళ సాక్ష్యాలు ఒకదానితో ఒకటి పొసగలేదు. ఒకదానితోనొకటి పొసగలేదు. పొసగాలిగా, ఒక మాటకి ఇంకో మాట సంబంధం ఉండాలిగా. ఇప్పుడు ప్రసంగంలో 3 పాయింట్లు ఉన్నాయి, ఒకే విషయం గురించి ఒకే అంశంలోని 3 విషయాలు లేకపోతే 4, 5 విషయాలు మాట్లాడుకుంటున్నాం. ఒక విషయం ఒకటి తీసుకొని లేకపోతే ఒక మూలవాక్యం ఒకటి తీసుకొని పొంతం లేని ఒక మాట చెప్పి, ఫస్ట్ పాయింట్ వేరే ఒక మాట, ఉదాహరణకి పిలాతును గురించి చెప్పుకోవాలనుకొని ఒకటో మాటలో ప్రభువుని గురించి చెప్పి, రెండో మాట పేతురు గురించి చెప్పి, మూడో మాట ప్రధాన యాజకుల గురించి ఇలా చెప్తే పొంతం లేకుండా ఉంటాయి. ఈ రోజులో చాలామంది చేసే ప్రసంగాలు, చాలామంది యొక్క మాటలు పొంతం లేని, పొసగక, కలుసుకోక, యూనిటీ లేని విధంగా, హార్మనీ లేని విధంగా ఉన్నాయి. దేవుని స్తోత్రం. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. మనం ఆలోచించిన విషయాలు
ఏ దోషము లేని యేసు. ఒక యూదుడో లేకపోతే యేసు ప్రభు శిష్యుడిచ్చిన సాక్ష్యం కాదు, యోహాను ఇచ్చిన సాక్ష్యం కాదు, పేతురు ఇచ్చిన సాక్ష్యం కాదు, యాకోబు ఇచ్చిన సాక్ష్యం కాదు ఇది. అనగా వాళ్ళు ఇవ్వకూడదా? వాళ్ళు ఇస్తారు, వాళ్ళు ఇచ్చినా పర్లేదు. యేసు ప్రభు యొక్క పునరుత్థానం తర్వాత వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. యేసు ప్రభు యొక్క పునరుత్థానం ముందు, పరిశుద్ధ ఆత్మశక్తిని పొందుకోవడానికి ముందు వాళ్ళు అలా సాక్ష్యం ఇవ్వలేకపోయారు. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్న మాటలు ఏ దోషము లేని యేసు. పిలాతుకి ఎలా అర్థమైంది అనే దాని గురించి ఆలోచించాం. ఒకటి, ఆయన మనస్సాక్షి, తన ఇన్నర్ వాయిస్ చెప్పింది హీస్ హోలీ, హీస్ బ్లేమ్లెస్ అని. రెండోది, అతని భార్య, హేరోదు భార్య హేరోదుకి ఏదో చెప్పిందని కాదు, అన్నా భార్య అన్నాకేదో చెప్పిందని కాదు, కయపా భార్య కయపాకేదో చెప్పిందని కాదు, వీళ్ళెవరు చెప్పండి పిలాతు భార్య ఒక మెసేజ్, ఆ నీతిమంతుడి జోలికి పోవద్దు. ఆయన ఎవరో ఆయన సరిగా చూసి కూడా ఉండదు. అయినప్పటికీ కూడా కలలో స్వప్నమందు పరలోకం జోక్యం చేసుకోవడం వలన ఏమి చెప్తున్న సాక్ష్యం, హీఈస్ బ్లేమ్లెస్, హీఈస్ రైచియస్ మ్యాన్. దేవునికి స్తోత్రం. అనగా నీతిమంతుడు అంటే బలుల ద్వారా నీతిమంతుడిగా తీర్చబడిన వాడు కాదు, ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతుడిగా తీర్చబడిన వాడు కాదు. మనలాగా విశ్వాసం ఉంచడం వల్ల నీతిమంతుడిగా తీర్చబడినవాడు. దేవుణ్ణి, తనను పంపిన దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా. నా మాటలు ముగిస్తున్నాను, దయచేసి తలలో ఉంచుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, ఈ సమయంలో నువ్వు నిర్దోషివని, నేరస్తుడిగా ఎంచబడినప్పటికీ నిర్దోషివని మేము ఒప్పుకుంటూ మీ సంధానానికి వస్తున్నాం. దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పిలాతు మీలో ఏ దోషం కనుగొనకపోవడానికి కారణాలు అతని మనస్సాక్షి ఇస్తున్న సాక్ష్యం, భార్య ఇచ్చిన సాక్ష్యం, ఇతరులు ఇచ్చిన సాక్ష్యం. అబద్ధ సాక్షులు అనబడిన వాళ్ళు పరోక్షంగా వాళ్ళు సత్యాన్ని ఒప్పుకున్నారు అని మేము అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి ఇన్ని సాక్ష్యాలను బట్టి మీకు వందనం చేస్తున్నాం. ఈ సాక్ష్యాలను బట్టి మా విశ్వాసం పెరుగుతుంది, మేము ధైర్యపరచబడుతున్నాం. మా ప్రభు నిర్దోషి అని ప్రకటించి అనేకులు నీ దగ్గర నడిపించగలడు సాయం చేయమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని ఆత్మ మీ అందరిని నడిపించునుగాక. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.